మన ప్రధాని మోడీ సారు చిన్నప్పుడు ఛాయ్ అమ్మిన సంగతి అందరికి ఎరుకునేదే కదా, అందుకే ఛాయ్ అంటే సార్కో ఎమోషన్. మరి ఇక పనివాడ అస్సాం పోయినప్పుడు ఆడున్న శాపత తోటలు చూడకుంటే ఎట్లా అని దిబ్రూగర్ కాడున్న శాపత తోటలో పోయి మంచిగా షికారీ చేసిండు ఇట్లా. ఇక శాపత తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతోటి కలిసిపోయి పెద్దన్న లెక్కనే ముచ్చట పెట్టిండు. మోడీ సార్ వచ్చి ఇట్లా మాతోటి శాపత్తాకులు తెంపుతాడు, మాతోటి ఇట్లా తోటలో కలిసి తిరుగుతాడని కలల కూడా ఊహించని అక్కలు కాసేపు ఇది కలనా నిజమా అని పరిశాన్ అయిపోయారు. ఇక అటెంక దేరుకొని సార్ తోటి ముచ్చట పెట్టిర్రు. ఇక అందులో కొందరు సార్ తోటి సెల్ఫీలు తీసుకుంటుంటే ఇక వాళ్ళతోటి మోడీ సారు ఎట్లా మజాక్ చేస్తున్నాడో చూడురి. ఏం చదువుతున్నాడమ్మా మీ పిల్లగాడంటే మా కొడుకు బిఏ చదివిండు సార్ అని చెప్పిందా అమ్మ. అమ్మో బిఏ చదివిండా బేష్ అన్నాడు సారు. अच्छा बच्चों को पढ़ाते हैं? भी 10 में गया है। 10 में गया। आपका बच्चा बीए कंप्लीट कर बीए कंप्लीट किया? अरे वाह. అరే మీకేం పాటలు వచ్చో సార్ పాడి వినిపిరు అమ్మా. అరే సిగ్గుపడకూరి ఏమన్నా నేను పాడురు అని వాళ్ళు పాటలు పాడుతుంటే మంచిగా వినబట్టిండు. करम पूजा बड़ी रे सुंदर हमरा नाची बोगाई बो खेल बोजुई. మీరు ఇట్లా మాతోటి కలిసి శాపత్త తోటలో తిరుగుతుంటే మంచిగా అనిపిస్తున్నది సార్. అట్లనే జర భయం కూడా అవుతున్నదని ఈ అక్క అంటే. అగో భయం ఎందుకు అమ్ము, ఫస్ట్ 5 నిమిషాలు భయం అవుతుండొచ్చు కానీ ఇప్పుడెందుకు భయం? సరే కానీ ఏమండుకొచ్చిరనిగా అడిగి వాళ్ళ భయం పోగొట్టిండు మోడీ సారు. अरे घबराहट तो पूरा हो गया, पहले 5 मिनट होता है घबराहट.